హాయ్ మై డియర్ ఫ్యామిలీ. మా వారు మార్కెట్ నుంచి ఫ్రెష్ కొత్తిమీర పట్టుకొచ్చారండి. తను కొత్తిమీర టమాటా పచ్చడి చేయమన్నారు, చాలా రోజులు అయ్యిందని. ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఆ పచ్చడిలో విడివిడి రైస్ పెట్టుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఉంటుందబ్బా, సూపర్గా అండి. అదిగోండి, చాలా సింపుల్గా చేస్తాను నేను టమాటా పచ్చడి. తక్కువ పచ్చిమిర్చి చేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి కారం ఉండకూడదని. చూడండి, చాలా సింపుల్గా చేస్తా పచ్చడి. ఇది ఏ టిఫిన్లోకి, రైస్లోకి, అన్నింటిలోకి బాగుంటుంది. అలాగే మా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర కడిగి తురుముకొని పెట్టుకున్నాను పక్కన. కానీ పసుపు కొంతమంది ఇంట్లో చట్నీల్లో వీటిలో పసుపు వేయరు. కానండి నిజానికి ఏంటంటే పసుపు లేకుండా భర్తకి ఏ ఫుడ్ పెట్టకూడదని మా పెద్దలు అంటారు. దానివల్ల నేను ప్రతి కర్రీలో, చట్నీలో లైట్గా పసుపు వేస్తాను. అది చాలామంది బాగా కుక్ చేసాక దాన్ని మిక్సీ పడతారు. నేను అలా కాదండి, లైట్గా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని మిక్సీ పడతా. ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోకుండా ఉండాలని చెప్పి లైట్గా మగ్గాక తీసి దాన్ని మిక్సీ పట్టి చట్నీ కింద ప్రిపేర్ చేస్తాం. టేస్ట్ ఉంటుందండి, సూపర్.